శివుడిని ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. ఇలా పూజించడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. సోమ అంటే చంద్రుడు అని అర్థము. ఇంక పురాణాల్లోకి వెళ్తే దక్షరాజు తన 27 మంది దత్తపుత్రికలను చంద్రుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. ఈ 27 మంది 27 నక్షత్రాలను సూచిస్తారు. అయితే వీరందరిలో చంద్రుడికి రోహిణి అంటే ఎంతో ఇష్టం. ఆమెతో ఎక్కువగా గడుపుతూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తుంటాడు. చంద్రుడి ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిణి సోదరీమణులు తండ్రి దక్షరాజుకు ఫిర్యాదు చేస్తారు. ఇందుకు దక్షుడు పలుమార్లు చంద్రుడిని బతిమలాడినా, హెచ్చరించినా ప్రయోజనం ఉండదు. దీంతో కోపోద్రిక్తుడైన దక్షరాజు చంద్రుడిని శపిస్తాడు. ఫలితంగా చంద్రుడు రోజు రోజు తన సౌందర్యాన్ని కోల్పోవడమే కాకుండా తన మెరుపును, పరిమాణంలోనూ కుచించుకుపోతాడు. తనకు ఈ ఆపద దక్షశాపం వల్ల కలిగిందని గ్రహించిన చంద్రుడు శివుడికి తన గోడును వెళ్ళబోసుకుంటాడు. పరమభక్తితో మహేశ్వరుడు ఆలపించేంత వరకు ప్రార్థించి త్రినేత్రుడిని సంపన్నం చేసుకుంటాడు చంద్రుడు. అయితే అప్పటికే దక్షశాపం ప్రభావం చూపించడం మొదలుపెట్టగా ఆ శాపాన్ని పూర్తిగా ఉపసంహరించలేకపోతాడు శివుడు. అందువల్ల 15 రోజులకు ఒకసారి పూర్తి రూపంతో పాటు సహజ సౌందర్యాన్ని పొందుతూ మిగిలిన 15 రోజులు కుచించుకుపోతూ అదృశ్యమయ్యే వరకు తగ్గిపోతాడు చంద్రుడు. ఈ కారణంగానే మనకి పౌర్ణమి, అమావాస్యలు ఏర్పడుతున్నాయి. చంద్రుడు రూపాన్ని పూర్తిగా పోకుండా కాపాడాడు కాబట్టి శివుడిని సోమనాథుడని పిలుస్తున్నారు. అంతేకాకుండా నెలవంకను నెత్తిన ధరించిన కారణంగా మహేశ్వరుడని, చంద్రశేఖరుడని పిలుస్తుంటారు. ఈ కారణంగానే శివుడిని సోమవారం రోజు పూజిస్తారు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.